ఎవ్రీవన్. హోప్ మీరందరూ లాస్ట్ 2 వ్లాగ్స్ అయితే చూసారని అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి డెలివరీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఐరా వచ్చినప్పుడు తన రియాక్షన్ అవన్నీ మీ అందరితో షేర్ చేశాను. ఈ వ్లాగ్ చాలా క్యూట్ అండ్ మెమరబుల్ వ్లాగ్ టు మీ. స్పెషల్లీ ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ ఫీలింగే వేరు కదా! సో, ఇది డిశ్చార్జ్ అయ్యే రోజు మార్నింగ్ అనమాట. కొన్ని ఫోటోస్ తీసుకుందాము మెమరబుల్‌గా అని చెప్పేసి అంతా హడావిడిలో హాస్పిటల్ బ్యాగ్ కూడా రెడీ లేకపోయినా నరేష్ కూడా తన బ్యాగు, బాబుకి కార్ సీట్ ఇవన్నీ అంతా హడావిడిలో పెయిన్స్ వస్తూ ఉంటే అన్నీ సర్దుతూ ఉండే. సో, ముందే అన్నీ కొన్నాము. కొనలేదు అని గాదు. ఈవెన్ నేను డ్రెసెస్ కూడా 2, 3 ముందే అదే వీక్‌లో తీసుకున్నా. ఆ హాస్పిటల్‌లో ఈవెన్ వాళ్ళు క్లోత్స్ ఇచ్చినా, ఇవ్వకపోయినా నేను కొన్నవే వెయ్యాలి అని జెప్పేసి అట్‌లీస్ట్ ఈ ఫోటోస్‌కైనా కానీ అన్నీ. కరెక్ట్ కెమెరా కూడా తీసుకెళ్ళాం గానీ మెమరీ కార్డ్ మర్చిపోయాము ఆ హడావిడిలో. అందుకే ఇంకా ఫోన్‌లోనే తీస్తున్నాము. ఫోన్‌లో అయినా సరే బావుంటాయి. ఐఫోన్‌లో మంచి క్వాలిటీ పిక్చర్స్ ఒస్తాయి. ఇంకా అదొక నమ్మకంతోటి ఇంకా మేమేం బ్యాడ్‌గా ఫీల్ అవ్వలేదు. మెమరీ కార్డ్ మర్చిపోయామని కూడా అప్‌సెట్ అవ్వలేదు నేనైతే. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని పిక్చర్స్ ఇట్లా తీసుకుంటున్నాం. జస్ట్ 5-10 మినిట్స్ టైమ్ స్పెండ్ చేశాము. 2, 3 అవుట్‌ఫిట్స్ మార్చాననమాట. మరీ ఎక్కువ కూడా ఏం చేయలేదు. అండ్ స్టిల్ తనకి 2 మంత్స్ వచ్చినా న్యూ బార్న్ ఫోటో షూట్ కూడా అవ్వలేదు. అంతా బిజీగా అయిపోతుంది రొటీన్ అంతా. సో, ఇంకా డిశ్చార్జ్ ముందైతే కొంత ప్రొసీజర్ ఉంటది. అదంతా ఫినిష్ చేస్తున్నాము. అక్కడున్న నర్స్ కూడా మనకు ఇట్లా కార్ సీట్ కూడా చెక్ చేస్తారనమాట. ఇన్ కేస్ మనకు పెట్టాలి కార్ సీట్ కొత్తగా ఉంది అనే ఫీలింగొస్తే మాత్రం వీళ్ళకేం తెలీదు అవి. సేఫ్టీ పర్పస్ ఒకటే చెక్ జేస్తారు ఉందా లేదా అనేది. ఇంకా అలా ఏమైనా మనకు కార్ సీట్ కొత్తగా అనిపిస్తే మాత్రము ఫైర్ ఇంజిన్ ఉంటుంది కదా! వాళ్ళ దగ్గరికెళ్తే నేర్పిస్తారంట. వి డోంట్ నో. ఐరా టైమ్‌లో గ్రాకో యూజ్ చేసాం. ఇప్పుడు చికో ఆర్డర్ చేశామనమాట. చికో చాలా క్యూట్‌గా అనిపిచ్చి కొన్నాము. ఇది కాజీగా ఉంది న్యూ బార్న్‌కి నచ్చింది నాకు గూడా. సో, ఇంకా హాస్పిటల్ నుండి మేము డిశ్చార్జ్ అయ్యే ముందు ఇంటికి కాల్ చేసేసి, ఏమైనా మనకి ఇండియన్ ట్రెడిషన్స్ వెల్కమింగ్ అవన్నీ ఉంటాయి గాబట్టి, వచ్చే టైం వాళ్ళకి చెప్పాము. అత్తమ్మ గూడా ఈ టైంలో రండి అని జెప్పారనమాట. మనకు అన్నీ ఫాలో అవుతాం గాబట్టి కొన్ని నమ్ముతాను నేను గూడా. దేవుడిని నమ్మినప్పుడు రిమైనింగ్ ప్రొసీజర్స్ అన్నీ గూడా మాక్సిమం ఫాలో అవుతాం మేము. సో, ఇంకా హాస్పిటల్ నుండి ఆల్మోస్ట్ లంచ్ చేసేసుకొని ఈవినింగ్ టైంలో వస్తున్నామనమాట. ఇంకా ఐరాని వచ్చిన తర్వాత ఇంటి దగ్గర మాతో పాటు కార్‌లో ఎక్కి మాతో పాటే రమ్మని చెప్పాం లోపలికి. సో, నలుగురం వచ్చినట్టుగా ఉంటుందని చెప్పి. ఐరా పుట్టిన టైంలో మాకు ప్రావిడెన్స్ సిటీలో రోడ్ ఐలాండ్‌లో ఉన్నప్పుడైతే అప్పుడు స్నో పడుతుంది జాన్యువరి టైంలో. ఇట్లనే బ్యాక్ సైడ్ కూర్చున్నా. అప్పుడే ఫస్ట్ టైం ఇట్లా పిల్లలతో బయట బ్యాక్ సైడ్ కూర్చోవడం. సో, ఐరా అయితే ఎంత క్యూట్‌గా ఇట్లా ఉండేనో సేమ్ ఇంకో ఐరా తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. మంచిగా కార్ సీట్లో పెట్టగానే పంచుకున్నాడు. కార్ సీట్ బాగా నచ్చింది. నచ్చుతుందంట కిడ్స్కి. ఇందాక నర్స్ అంటున్నారు. సో, ఇప్పుడు నాకు ఎక్సైటింగ్ ఉంది. ఐరా ఎట్లా వెయిట్ చేస్తుందో ఏమో అని చెప్పేసి. ఆల్రెడీ ఇంటికి వెళ్ళకముందే నిన్ననే మమ్మీ వాళ్ళు వచ్చారు అని చెప్పేసి ఫీల్ అయిపోయి పైకి వెళ్దాం అనుకుందంట. సో, ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది ప్రతిదీ ఐరా కోసమే మా ఇద్దరికి. సో, ఇప్పుడు మధ్యలో ఆగి ఇండియన్ స్టోర్లో కోకోనట్ అవన్నీ తీసుకొని వెళ్ళాలి. ఇంట్లో ఏం రెడీగా లేవు. ఎందుకంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత కోకోనట్ కొట్టద్దు అంటారు కదా. సో, ఇప్పుడు మేమే తీసుకొని వెళ్తున్నాము. సో, అత్తమ్మ వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. ఫైనల్లీ ఇంటి దగ్గరకైతే వచ్చేసాము. మధ్యలో గ్రాసరీ స్టోర్‌లో ఆగి అన్నీ తీసేసుకున్నాము. ఇంకా ఐరన్ గూడా బయటకి రమ్మని చెప్పేసి కాల్ చేసేసామనమాట. మెయిన్‌గా ఈ వ్లాగ్‌లో ఏం చెప్పాలని అనుకుంటున్నా అంటే, ఒక సోల్ అనేది నా కడుపులో చూస్ చేసుకున్నందుకు యాస్ ఎ మదర్‌గా ఐయామ్ సో బ్లెస్డ్. అలాగే మేము గూడా జెండర్ పర్టిక్యులర్‌గా ఇది అవ్వాలి అని అనుకోలేదు. ఐరాకి ఒక గర్ల్‌కి పేరెంటింగ్ చేశాం కదా! బాయ్ కూడా ఉంటే బావుండని ఉండేది. బట్ ఎవరైనా ఓకే అన్నట్టు 100% ఉండే మా ఇద్దరికి. అండ్ వీఆర్ సో లక్కీ, బ్లెస్డ్ విత్ గాడ్ గ్రేస్ పర్ఫెక్ట్ టైంలో అన్నీ కరెక్ట్‌గా జరుగుతాయి అంటారు కదా! అలాగే అయ్యింది. సో, అలాగే మేము యాస్ ఎ పేరెంట్స్‌గా కాకుండా బాబుకి ఐరా గూడా ఒక అక్కలాగా రావడం హీ ఈజ్ ఆల్సో బ్లెస్డ్. ఎంత కేరింగ్, ఎంత మెచ్యూర్డ్‌గా అన్నీ అర్థం చేసుకుంటదో అసలు కొంచెం కూడా పొసెసివ్‌నెస్ కూడా నేనెప్పుడు ఈ రోజు వరకు కూడా చూడలేదు. స్టిల్ ఈ సెకండ్ మంత్. ఎంత హెల్ప్ చేస్తదో మార్నింగ్ డి వైటమిన్ కూడా తనే ఏస్తా అంటది బాబుకి. అంత కేరింగ్ ఉంటది. ప్రతీదీ అందిస్తది బాబు నా చేతిలో ఉంటే. సచ్ ఏ ప్యూర్ బ్లెస్సింగ్ వీళ్ళిద్దరూ మాకు పుట్టడం అనేది. సో, అందరి పేరెంట్స్‌కి అలాగే ఉంటుందేమో మేబీ ఫీలింగ్. వి డోంట్ నో. బట్ ఇక్కడైతే ఇంకా అత్తమ్మ, మామయ్య వెల్కమ్ చెప్తున్నారు. సో, మామయ్య, అత్తమ్మ గూడా డెకోర్ చేసి పెట్టారనమాట. ఐరా టైంలో నేను ముందే డెకోర్ చేసుకొని ఎళ్ళిపోయాను ఆ టైంలో. అంటే కరెక్ట్ అన్నీ ప్లానెడ్‌గా ఉండే. లగేజ్ దగ్గర నుండి డెకోర్ వరకు. ఈ టైంలో అన్నీ ఆర్డర్ చేసుకున్నాము. ఎవ్రీథింగ్ బేబీ ఐటెమ్స్ కానీ, డ్రెసెస్ కానీ
రూమ్‌లో కావాల్సిన వస్తువులు కానీ, బట్ ఏది రెడీ చేసుకోలేదు. ఇంకో 10 డేస్ ఉంది గదా అని చెప్పి రిలాక్స్‌డ్‌గా ఉండే. అంటే రిలాక్స్‌డ్‌గా కూడా కాదు, అదర్ థింగ్స్‌లో బిజీ. సో, ఇంకా ఏమైందంటే ఈ డెకోర్ నేను చేయలేదు కదా! మా ఫ్రెండ్‌కి చెప్పేసాను చేయమని. చాలా హెక్టిక్ స్కెడ్యూల్‌లో వాళ్ళ ఫ్రెండ్స్ వేరే కంట్రీ నుండి వచ్చినా సరే, వాళ్ళందరిని చూసుకుంటూ ఇంకా టైం లేక తను గూడా మిడ్‌నైట్ 12:00కొచ్చి డెకోర్ చేసి ఎళ్ళిపోయిందనమాట. సో, సింపుల్‌గానే చేయమని జెప్పాను. బట్ చేయాలి అని జెప్పాను. తనతో అంత కంఫర్ట్‌గా, కన్వీనియంట్‌గా ఉంటాను గాబట్టి చెప్పగలిగా. సో, కృష్ణాష్టమి టైంలో వచ్చాడు గాబట్టి, ఆ టైంలో మా ఇంట్లో డివోషనల్‌గా డెకోర్ ఉంటది. ఏ సీజన్‌కి ఆ సీజన్. సో, వెల్కమింగ్ కృష్ణ గూడా పెట్టాను. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. హియర్ కమ్స్ ద సన్ అని జెప్పేసి డెకోర్ థీమ్ అనమాట. ప్రాపర్‌గా వెల్కమ్ థీమ్. సో, తనకి ఉన్న టైంలో చేయడమే ఎక్కువ. ఇంకా స్టిక్కర్స్ అన్నీ ఊడిపోయాయి. రోబోలో ఇరుక్కున్నాయి నైట్. ఇంకా తను సింబాలిక్‌గా పెట్టడానికి గూడా చాలా ట్రై చేసింది. సూర్యుడు అవన్నీ. వెల్కమ్ బేబీ బాయ్ అయితే మా మామయ్య పెట్టారంట. సో, అందరూ అందరి వేలో వెల్కమ్ అంతా డెకోర్ చేశారు. ఇక్కడ అడుగులేయడానికి చిన్న బాబుతో ఏపిస్తానని చెప్పేసి అత్తమ్మ బంతి పూలతో చేసి పెట్టారు. రియల్ ఫ్లవర్స్‌తో. ఎంత క్యూట్‌గా ఉందో డెకోర్ గూడా. సో, ఈ వేలో మంచిగా బేబీ బాయ్‌కి వెల్కమింగ్ అయితే చెప్పామనమాట. అసలు రావడము మన డెకోర్ దగ్గర ఫ్యామిలీ పిక్చర్ తీసుకోవడము, అదెళ్ళి ఐరా స్కూల్‌లో ఫ్యామిలీ పిక్చర్ డే అంట నెక్స్ట్ డేనే. సో, అదే పంపించేసాము డెవలప్ చేయించేసి ఇమ్మీడియేట్‌గా. భలే సెట్ అయింది అనిపించింది. ఈవెన్ వాళ్ళ టీచర్ కూడా షాక్ అయింది. అప్పుడే బేబీ బాయ్ వచ్చేసాడు, ఫ్యామిలీ పిక్ కూడా ఇచ్చేసింది అని చెప్పేసి. నెక్స్ట్ డేనే నేను తనని డ్రాప్ చేయడానికి ఎళ్ళాననమాట. సో, తను ఇంకా షాక్ అయిపోయింది. ఫోటో ఇచ్చేసాం. నేను కనిపించేసాను. సూపర్ డూపర్‌గా ఉండే. ఇంకా ఐరా స్కూల్‌కి నెక్స్ట్ డే నుండే వెళ్ళడము. సో, ఇలా అయితే వెల్కమింగ్ జరిగింది. అఫీషియల్‌గా తనకంటూ రూమ్ ఏం ప్రెప్ చేయలేదు. ఐరా రూమ్‌లోనే ఒక కార్నర్‌కి డైపర్ సెటప్ అవన్నీ చేశాము. ఇంకా కానీ ఇది జాక్ అండ్ చిల్ బెడ్‌రూమ్‌లో గెస్ట్ బెడ్‌రూమ్ ఉంది ఇంకొకటి. అనుకోకుండానే సడెన్‌గా ఆ రూమ్‌కెళ్ళిపోయాం. ఫ్రెష్‌గా ఉందని జెప్పేసి. అది తన రూమ్ స్మాల్ అనమాట. స్మాల్‌వి చూస్తాడు కానీ, ఇంకిప్పుడే కలర్స్ కనపడవు బేబీకి. స్మాల్ ఐస్ కదా! కొన్ని డేస్ అయ్యాక కలర్ కనిపిస్తాయి. సో, ఇప్పుడు అవి షార్ప్ ఉన్నాయి కదా ఇయర్స్. అవన్నీ గుచ్చుకుంటాయి. సో, మనం దూరం పెట్టాలి. ఇయర్ బిగ్ కాబట్టి నీకు షార్ప్ లేదు. బేబీ స్మాల్ కాబట్టి షార్ప్ ఉంటాయి. ఇవ్వను. నువ్వు ఆల్రెడీ టెడ్డీ ఇచ్చావు. సాఫ్ట్‌ది డక్కీ ఇచ్చావు కదా హాస్పిటల్‌లో. అలాంటివి ఓకే. ఇందాక చెప్పాను గదా! ఎవ్రీథింగ్ మేము కొన్నాము. ఆఫర్స్‌లో ఉన్నప్పుడు, అప్పుడప్పుడు గరాజ్‌లో పెట్టాము బేబీ ఐటెమ్స్ అవన్నీ. మీరు చూసారంటే ఒక్కటి గూడా రెడీగా ఫిక్స్ చేసి పెట్టుకోలేదనమాట. అసలు ఓపెన్ చేసే వరకు అవి ఎలా ఉంటాయో గూడా కొన్ని తెలీదు. కొత్తగా ఈసారి ఆర్డర్ చేసినవి. అండ్ ఐరా టైంలో అవన్నీ మూవింగ్ వల్ల రోడ్ ఐలాండ్ నుంచి ఏమీ క్యారీ చేయలేదు. అక్కడికక్కడే సేల్ చేయడము, ఎవరికైనా ఇవ్వడం అలాగే అయిపోయింది. ఫర్నిచర్ ఏది మేము క్యారీ చేయలేదనమాట. అండ్ ఇక్కడ ఇవన్నీ ఫిక్స్ చేయడం స్టార్ట్ చేసాము. అప్పుడు కొన్ని బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్, కొన్ని గుడ్ అన్నీ ఉన్నాయన్నమాట. కొన్ని సెట్ అవ్వలేదు. ఇంకా అవన్నీ నేను ఫ్యూచర్‌లో చెప్తూ ఉంటాను. బేబీ రొటీన్స్‌లో అలాంటివి ప్రాపర్‌గా. ఇక్కడైతే ఓపెన్ చేస్తున్నాం కాబట్టి పెద్దగా వాడిన తర్వాత చెప్దామని చెప్పేసి ఇక్కడేం అంతగా రివ్యూ లాగా అయితే నేను యాడ్ చేయట్లేదు. లింక్స్ కూడా నేను తర్వాత వీడియోస్‌లలో యాడ్ చేస్తానన్నమాట. ఈ క్రిబ్ ఓపెన్ చేసాము. కొన్ని సెట్ అవ్వలేదు. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డే అమెజాన్ ప్రైమ్‌లో ఆర్డర్ చేసాం. 1, 2 డేస్‌లో వచ్చేలాగా. కింద ఒక క్రిబ్, పైన ఒక క్రిబ్ 2 ఆర్డర్ చేసుకున్నామనమాట. అండ్ పైన ఉన్నప్పుడు పైన పడుకోబెట్టడానికి, కింద ఉన్నప్పుడు కింద పడుకోబెట్టడానికి. ఈ రూమ్ లక్కీగా ఇంకెవ్వరు వాడలేదు గెస్ట్ రూము. సో, ప్రాపర్‌గా అందులోకొచ్చేసాను. అది ఫ్యూచర్‌లో సెకండ్ కిడ్ రూమ్ అనమాట. సో, ఇది నాకు స్వీట్స్ పంపించారు ఆ టైంలో. ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు. ఇంతవరకు నేను తెలుగు వాళ్ళ ఫుడ్డే ఎక్కువ ట్రై చేశాననమాట. సో, ఇది నాకు తెలిసి తమిళ్ స్టైల్ అనుకుంటా. చాలా యూనిక్‌గా, డిఫరెంట్‌గా అనిపిచ్చాయి. ఇవన్నీ తినొచ్చా లేదా అనంటే పక్కన పెడితే టేస్ట్ చేయడం వరకే. నేను హెవీ క్వాంటిటీస్ అయితే ఏం తినలేదు. బట్ ఎవ్రీ ఐటెమ్ ఈస్ సో గుడ్ అండ్ యూనిక్‌గా అనిపించే టేస్ట్ అయితే అండ్ చాలా చాలా యమ్మీగా ఉన్నాయన్నమాట. వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఈ దివాళీ టైంలో మీరేమైనా చూస్తున్నట్లయితే కావాలని అనుకుంటే మాత్రం ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ, ఇండియాలో ఉన్న వాళ్ళు కానీ
ప్రతీది డిఫరెంట్‌గా అనిపించింది టేస్ట్. మన సౌత్ ఇండియన్ ఫుడ్‌తో కంపేర్ చేస్తే. అండ్ అన్నీ ప్లేట్‌లో అరేంజ్ చేసేసి అన్నీ ఒకేసారి కొంచెం కొంచెం టేస్ట్ చేశాను. మరీ ఎక్కువ తింటే కూడా మళ్ళీ బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతది అది ఇది అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. వి డోంట్ నో. ఇంకా బాబు పన్ను ఇప్పుడు ఒకటి క్లియర్‌గా మీకు కనిపిస్తుంది గదా! సో, మసాజ్ ఇవన్నీ చేయడం మాత్రం ఇమ్మీడియేట్‌గా ఏం స్టార్ట్ చేయలేదు. కొన్ని రోజులు వెయిట్ చేయమని చెప్పారు డాక్టర్స్. సో, అంతవరకైతే వెయిట్ చేసేసాము. ఈ మధ్య ఎప్పుడు కుదిరితే అప్పుడు ఎవ్రీడే వాళ్ళ నానమ్మ అయితే మా అత్తమ్మ ఇక్కడ రోజు మసాజ్ చేస్తారనమాట. సో, బేబీ ఆయిల్స్ అవన్నీ ఏం వాడుతున్నాం, ఏమి వర్కౌట్ అయ్యాయి, ఏమి సెట్ అయ్యాయి, ఏమి పడలేదు. అవన్నీ మా ఎక్స్‌పీరియన్సెస్ వచ్చేసి బేబీ రొటీన్‌లో పెడతాను మాక్సిమం. ఇంకా బేబీ రొటీనే నేను షూట్ చేయలేదు చెప్పాలంటే. ఇక సెకండ్ మంత్‌లోకొచ్చేసాం. ఇప్పుడు ప్రాపర్‌గా సెట్ అయింది కాబట్టి ఐ మే షూట్ దిస్ వీక్. బట్ అంతకుముందొచ్చేసి బాబు, పురుడు, నామకరణం అసలు నేమ్ పెట్టానని టూ మచ్ ఎక్సైట్ అవుతున్నారు చాలామంది. ఎందుకంటే టూ మచ్ ఓవర్ థింక్ చేసి మరీ చేస్తూ ఉంటా నేనన్నీ. ఇంకా చూడాలి. అవన్నీ వస్తాయి. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. మీ అందరికీ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. సో, ఇక్కడ ఈ వ్లాగ్ ఇంతటితో మేబీ నేను ఎండ్ చేస్తున్నా. ఐరా మాత్రం సూపర్‌గా ఎంజాయ్ చేస్తుంది వాళ్ళ సిబ్లింగ్‌తో. ఇప్పుడు స్పెషల్లీ ట్రాక్ ఔట్ హాలిడేస్‌లో ఉందనమాట. సో, ఎవ్రీ మినిట్ ఇంకా మా చుట్టే తిరుగుతూ, బాబు చుట్టే తిరుగుతూ, ఏం చేస్తున్నాడు తమ్ముడు అంటూ, తమ్ముడిని ఎత్తుకుంటా అంటూ, మార్నింగ్ లేచినప్పటి అక్కడ నుండి మోన ఈవినింగ్ వరకు ఉంటది. మోన బోట్లో ఉంటది. వాటర్ ని సీలింగ్ అంటే అక్కడ డాల్ఫిన్స్ లోపల ఉంటాయి. జంప్ చేసుకుంటూ వెళ్తాయి డాల్ఫిన్స్. అప్పుడు మ్యావీ వచ్చినాడు. మ్యావీని స్టాప్ అన్నారు. అప్పుడు మోన ఓ యూ హియర్ అలా అంటది. నాతో చాలామంది అనేవాళ్ళు సెకండ్ కిడ్‌ని ఫస్ట్ కిడ్డే మొత్తం పెంచుతారు. వాళ్ళే టేక్ కేర్ చేస్తారు అని. అదైతే అర్థమైపోతుంది. మాటలు మాత్రం మాటలు, స్టోరీస్ అన్నీ ఐరానే టైమ్ స్పెండ్ చేస్తుంది. ఐరా టైంలో నేను ఐరాతోటి స్పెండ్ చేసేవాళ్ళము ఎక్కువ. నరేష్, నేను. బట్ ఇప్పుడైతే ఐరానే మాక్సిమం అన్నీ చెప్పేస్తుంది. ఇంకా అదొక్కటి నాకు తప్పింది. ఆ టైం సేవ్ అవుతుందనమాట. ఇంకా వీళ్ళందరి హెల్ప్‌తో, ఫ్యామిలీ హెల్ప్‌తో, నరేష్ హెల్ప్‌తో అంత ఈజీగా అవుతుందనమాట. See you in the next video. Thank you so much for everyone for liking this video. Thank you. Bye.